మనము హాస్పిటల్కి పోయినాం, మరి ఏఐజీ హాస్పిటల్. మీరు నేను చెప్తే ఇప్పుడు నమ్మరు, కానీ నమ్మశక్యం కాకుండానే ఉంటుంది. హాస్పిటల్కి పోయినాం, పెద్దలు కేసీఆర్ గారికి ఏదో చెకప్ ఉండే. పోయి ఆ రూమ్లో పోయి అందరం కూర్చొని సార్ చెకప్ అయిపోయింది, ఇట్లా బయటకు వచ్చి సార్ని లిఫ్ట్ కాడికి పంపించినాక అక్కడ ఒక ఏఐజీ హాస్పిటల్ ఆయన ఉరికొచ్చి చెప్పిండు, సార్ ఇంకో 2 రూమ్లు అవతల గోపీనాథ్ సార్ ఉన్నాడు అన్నాడు. గోపీనాథ్ సార్ అంటే ఎవరు అన్న? మాగంటి అన్నాడు. అగో మాగంటి గోపీనాథ్ ఇక్కడ ఉండుడేంది, మాకు తెలియకపోవడేంది అని నేనన్నా. లేదు సార్ ఉన్నాడు సార్ అన్నాడు. అంటే నేను వెంటనే పోతే ఆ రూమ్లో పోతే సునీతమ్మ, గోపన్న, పిల్లలు అందరు ఉన్నారు. నేను అడిగితే ఏమన్నా చెప్పకపోతే కనీసం హాస్పిటలైజ్ అయితే కూడా చెప్పవా, నీకు సమస్య వస్తే కూడా చెప్పవా, ఎట్లా అంటే ఇది పెద్ద విషయం కాదు సార్, ఏముందన్నా ఇది ఏం కాదు, మంచిగా అయిపోతా, 4 రోజుల్లో మంచిగా అయిపోతా, నేను అందుకే ఎవరికి చెప్పన్నా అని దబాయించిండు ఉల్టా. అదొకటి ఇదొకటి మాట్లాడిన. ఆయనకి సినిమాలు అంటే బాగా ఇష్టం ఉండే. అక్కడ టీవీలో సినిమా చూస్తుండు, ఏముంది ఈ సినిమా ఎట్లుంది, ఆ సినిమా ఎట్లుంది, కొంచెం ముచ్చట పెట్టినాం. కానీ తర్వాత నేను సునీతమ్మకి చెప్పిన, ఇట్లాంటివి ఉంటే చెప్పాలా మీరు మాకు, ఎందుకంటే మనిషికి మాటనే ధైర్యం కదా. మన ఆపద వచ్చినప్పుడు ఒక మాట మాట్లాడితే, ఒక భరోసా ఇస్తే ఏం కాదే నీకు అని 10 మంది చెప్తే లేకపోతే హైబద్ తింటారు మనుషులు ఎవరైనా. అట్లా కాకుండా మాటకు మాటనే ఉంటుంది, అట్లా చెప్పాలమ్మా అని చెప్పిన. కానీ ఎందుకో కానీ ఎన్నడూ చెప్పకపోయేది. తర్వాత అట్లాగే తన ఆర్థిక పరిస్థితి కూడా ఎన్నడూ మాకు తెలియదు. అందుకే మన అసెంబ్లీలో చెప్పిన నేను ప్రామిస్ చెప్తున్న పరిశాన్ అయినా. చనిపోయినాక మొదటిసారి నేను ఇంటికి పోయేవారు కాడ పరిస్థితి చూస్తే మాకే అనిపించింది, అరే అన్ననేమో ఎప్పుడు ఏ ఫంక్షన్ వచ్చినా ఆడబిడ్డలకు మంచిగా బతుకమ్మకు చీరలు పెడతాడు, ఎప్పుడు ఏ ప్రోగ్రాం పెట్టినా గిఫ్ట్లు ఇస్తాడు, మంచిగా క్రిస్మస్ అయితే పెద్ద ప్రోగ్రాం పెట్టిండు ఆ ఎస్పీఆర్ హిల్స్లో, పెద్దది పెట్టి బ్రహ్మాండమైన లైట్లు గిట్లు పెట్టి హంగామా చేసి పెద్ద ప్రోగ్రాం చేస్తాడు. ఎక్కడ ఒక్కరోజు కూడా ఏమైనా అవస్థ ఉందా, లోపల ఏమైనా ఇబ్బంది ఉందా అన్నట్టు చెప్పకపోతుండే. ఇంటికి పోతే నేనే అనుకున్నా, చిన్న ఇల్లు 200-250 గజాలు ఉంటుంది, అక్కడ 20 ఏళ్ళకెళ్ళి ఉన్నాడు. 3 పిల్లలు, చనిపోయిన రోజు చూసిన 3 పిల్లలు, వాళ్ళు పాపం ఇవాళ ఎవరు పెళ్లి కాలే, ఎవరు సెటిల్ కాలే, అంత చిన్న చిన్న పిల్లలు. అంత 22 ఆడపిల్లలు, 2 22 20 అనుకుంటా, బాబు 19 ఉంటాడు కావచ్చు. అంటే చూస్తే అనిపించింది ఆ రోజు రాజకీయ నాయకుని జీవితము పైకి చూస్తేందుకేమో గ్లామరస్గా ఉంటుంది, కట్అవుట్లు, ఫ్లెక్సీలు, ఎమ్మెల్యే సాబ్ అంటే ఇంతకుముందు విష్ణు చెప్పినట్టు ముంగట డ్రైవరు, వెనుకో గన్మెను, పక్కకు వాళ్ళు, ఇటు వీళ్ళు అందరూ ఉంటారు. కానీ పోయినాక చూస్తే ఏముంది అంటే, వెనుకకు తిరిగి చూస్తే ఇవాళ కుటుంబం మొత్తం మీ అందరూ దయదలిస్తే, మీ అందరూ ఆశీర్వదిస్తే మళ్ళొక్కసారి గౌరవప్రదంగా సమాజంలో నిలబడే పరిస్థితి ఉన్నది. నిజంగా కూడా బాధ అనిపించింది చూస్తే. నాకు విష్ణుబాయ్ చేసిండు ఫోను, రాఖీ రోజు చేసిండు, అన్నా నేను ఇవాళ నీకు మాటిస్తున్నా, గోపన్న పిల్లలు వచ్చి నా కొడుకుకు రాఖీ కట్టిర్రు, ఆడపిల్లలు వచ్చి, వాళ్ళ ముఖం చూసి చెప్తున్నా నేను, బరాబర్ మళ్ళా నేను ఇక్కడ మళ్ళీ మన జెండా ఎగరాలి, మనం గెలవాలి, అప్పటిదాకా నేను కూడా జిద్దు మీద పనిచేస్తా, గోపన్న కోసం పనిచేస్తా అనే మాట చెప్పిండు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఎలక్షన్లు వస్తాయి పోతాయి, అప్పుడప్పుడు గెలుస్తాం, అప్పుడప్పుడు ఓడిపోతాం, ఫరకూడదు. కానీ మనిషే పోయినాక, మనం ప్రేమించే మనిషి, మనం అనుకున్నాడు మనిషే పోయినాక, మనం తప్పకుండా ఆ కుటుంబానికి అండగా నిలబడాల్సిన బాధ్యత మాత్రం మనందరి మీద ఉన్నది. ఎట్లయితే మీ ఆపత్ల సంపత్ల గోపన్న మీతోనున్నాడో, మీకు కష్టం వచ్చినప్పుడు బోరబండల సర్దార్ కుటుంబానికి కష్టం వస్తే ఉరికి పోయి నిలబడ్డాడు మాగంటి గోపీనాథ్. మరి అలా ఆ కుటుంబానికి కష్టం వస్తే మనం నిలబడదామా వద్దా, దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇది ఒకరి ఎలక్షన్ కాదు, ఒక పార్టీ ఎలక్షన్ కాదు, ఎవరిది వాళ్ళే మనం అనుకోవాలి, మనమే క్యాండిడేట్ అనుకోవాలి, మనమే జిద్దు మీద కొట్లాడాలి. కొట్లాడు కూడా ఎవరి మీద కొట్లాడుతున్నాం మనం? అవతల ఎవరైనా మంచోళ్ళు ఉన్నారా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం అలా ఎవరు నిలిచుంటేంది? ఇప్పుడు సోహెల్ భాయ్ చెప్పిండు 5-6 పేర్లు, ఈయననట గాయననట. ఏం చెప్తారు వాళ్ళు? లెక్క పైసలు దంచుతుండ్రు. హైడ్రా పేరు చెప్పి భయపెట్టుకుంటా బిల్డర్ల దగ్గర పైసలు గుంజుడు. ఏ బిల్డర్ని ఆడ దొరుకుతాడా, నీ ఇల్లు గుల కొడతాం, నీ బిల్డింగ్ గుల కొడతాం అని బెదిరించుడు, పైసలు గుంజుడు, అడ్డమైన పైసలు సంపాదించుడు. వాళ్ళు ఏమనుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు, పైసలు వారేద్దాం, అంత జుబ్లీహిల్స్ అంటే పేరుకు జుబ్లీహిల్స్గా అంత గరీబోళ్ళే ఉన్నారు, ఓటుకు 5,000 వంచుదాం, ఏముంది ఓటుకు 5,000 వంచితే గెలవమా అని టెంపర్ వాళ్ళకు. మంచి పనులు చేసింది అయితే ఏం లేదు, చెడగొట్టే పనులు, గలీజ్ పనులు తప్ప ఒక్క మంచి పని జరిగిందా 22 నెలల్లో? ఒక్కటంటే ఒక్కటి. ఆడపిల్లలకు చెప్పారు, మీకు మాట ఇచ్చారు, నెలకు 2,500 ఇస్తామని చెప్పారు, పడ్డాయి వాళ్ళకన్నా? ఇక మళ్ళీ ముఖ్యమంత్రి గారు కొత్త సౌండ్ పెట్టిండి ఈ మధ్యన. కేసీఆర్ ఉన్నప్పుడేమో మంచిగా పెన్షన్లు, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి టింగు అని పడుతుండే అకౌంట్లో. ఇక ముఖ్యమంత్రి గారు టింగు అంటే కేసీఆర్ గుర్తొస్తుందని చెప్పి టకీ అంటాడు. టకీ అట పడుతున్నాయి. టకీ మన పైసలు అందరికీ వచ్చినాక 21 నెలలు
ఈ నెల 22 నెలలు పడ్డది. ఇప్పుడు రైతు బంధు ఎగ్గొట్టిండు 2 సార్లు. ముసలోళ్ళకి పెన్షన్లు ఇస్తా అన్నాడు. కేసీఆర్ 2000 ఇస్తే నేను 4000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ ఇంట్లో ముసలోనికి ఇస్తుండు లేదా ముసలమ్మకి ఇస్తుండు, నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు. కోడల సంగతికి అలాగే చెప్పిండు మళ్ళీ. అయితే నేను మొన్న సూర్యాపేటకు పోయినా, పూర్వ నల్గొండ జిల్లా, ఇప్పుడు సూర్యాపేట జిల్లా. మా జగదీష్ రెడ్డి అన్న ఒక మీటింగ్ పెడితే అడిగి పోయింటి. మధ్యలో వాళ్ళ ఇంట్లో కొద్దిసేపు ఛాయ్ తాగుతుందుకంటే ఒక లీడర్ ఇంటికి పోయినా. పోయేవరకు ఆ లీడర్ ఇంట్లో వాళ్ళ పెద్ద మనిషి వాళ్ళ అమ్మ ఉన్నది. అన్న మా అమ్మ ఉన్నదని చెప్పి ఆయన తీసుకుపోయి లీడర్ సాబు పరిచయం చేసిండు. నమస్తే అమ్మ, బాగున్నారా అన్న. ఏం బాగున్నాం కొడుక, మొన్న నా కొడుకు పెళ్ళయింది, ఆ కోడలేమో తెత్తదనుకున్నా, ఏం తెలియదు, నారాజు మాట్లాడబట్టే. ఏం తెత్తదనుకున్నావు నేనన్నా. పెళ్ళయి ఇక వచ్చింది కదా, ఈ పెన్షను అదే ఇస్తా అన్నాడు కదా 2500 వస్తుందేమో అనుకున్నా, ఏం వస్తలేదు, కోడలు వచ్చినాక అంతా బేకారు ఉన్నదని ఆమె అన్నది. ఇది ఎక్కడి కథ నేనని ఆ కోడలు ఉండే పక్కకు ఆమెను పిలిచిన. ఏం సంగతి అమ్మా అంటే, మా అత్త కూడా 4000 పెన్షన్ వస్తుంది అనుకున్నా నేను కూడా. వచ్చినాయా? రేవంత్ రెడ్డి అనేటువంటి ఏం చేసిందంటే అత్త కోడల పంచాయతీ కూడా పెట్టిండు కొత్తగా. గిద్ద గలీజు ఉన్నది పరిస్థితి. అలా రాష్ట్రంలో అత్త కోడల కొత్త పంచాయతీ. మనం ఎన్నో డబ్బా కొట్టుకోలేదు. 200 పెన్షన్, మనం కాంగ్రెస్ 200 పెన్షన్ ఇస్తే మనం 2000 చేసినాం, 10 రెట్లు పెంచినాం. కానీ ఎన్నడూ